उभयकुल वंशानां सालंकृत सहिरण्योदक कन्यादानम् अहं करिष्ये नमः। ओम अथानन्दवेद्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्याभृतशक्त्या प्रियमाणस्य महाजलोकमध्ये అన్నది పోయింది. పోతే ఆయన నాకు చెప్పకుండా నాకు తెలియకుండా పెళ్లి చేసింది, ఆయన నేను వద్దంటుంటే చేసుకుంది అని చెప్పి విపరీతమైనటువంటి దుర్భాషలాడాడు. ఆ పరమశివుని గురించి చాలా అన్యాయంగా మాట్లాడాడు దక్షుడు. అప్పుడు ఆ బాధ వినలేక, ఆ మాటలు వినలేక, ఆ పరమేశ్వరుడిపై ఉన్నటువంటి ప్రేమతో ఆమె ఆ యజ్ఞ వాటికలో కూడా చనిపోయింది. ఆమె ఎవరు? సతీదేవి. భద్రుడు ఉద్భవించాడు. ఇక నాశనం చేయడం మొదలు పెట్టాడంటే ప్రతి ఒక్కరిని కూడా అడ్డంగా నరికేస్తున్నాడు. అంతా ప్రళయకాల విధ్వంసం జరుగుతుంది అక్కడ. ఇటువంటి సమయంలో జనమంతా కూడా హాహాకారం చేస్తుంటే విష్ణుమూర్తి తన యొక్క చక్రాన్ని వేసి ఆ సతీదేవి యొక్క శరీరాన్ని 18 ముక్కలుగా చేశాడు. అదే అష్టాదశ శక్తిపీఠాలు. మనకున్నటువంటి శక్తిపీఠాలన్నీ కూడా అవే. ఈ విశ్వం అంతా కూడా పడిపోయింది. అప్పుడు శాంతించాడు ఆయన. ఉంటేనే కదా ఏడిచేది. మనం కనపడితే ఎదురుగా పక్కన పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాం. అది పోయిన తర్వాత ఏడు బంద్ అయిపోతుంది. దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. అది కూడా అట్లాగే అది పోయిన తర్వాత నేను ఏడు పోయింది. కాలశక్తి నడుస్తూనే ఉంది. ఆమె ఆ శక్తి అమ్మవారు ఊరుకుంటుందా? ఆయనకు శివుడు కావాలి. ఆయనకు మహాప్రేమ. మళ్ళీ ఆ హిమవంతుని యొక్క పుత్రికగా జన్మించింది. పార్వతీదేవిగా అవతారం ఎత్తి ఆయనని పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేసింది. తపస్సును మెచ్చాడు ఆయన. కానీ ఇంకా లోపల చిన్న అనుమానం ఉంది ఆయన పరమేశ్వరుడికి. పరీక్షించగలిచాడు. వెంటనే ఒక బిచ్చగాడి రూపంలో వచ్చి ఆయన అడిగాడు, అమ్మా ఏదో తపస్సు చేస్తున్నావు తల్లి, ఆడిపిల్లలు ఇంత గౌరవగా ఇక్కడ అన్ని ఏంటమ్మా ఏది కోసం చేస్తున్నావు అంటే, నాకు శంకరుణ్ణి పతిగా పొందడానికి చేస్తున్నాను, కోరిపించినారాయణ కోరి దానివల్ల ఏం లేనటువంటి అడుగుతున్నారు. వీళ్ళు చక్కగా మేడలు మిద్దెలు మంచి అలంకారంగా ఉన్నటువంటి ఇంకెవరన్నా చేసుకోక ఈ బిచ్చమెత్తుకునేటువంటి వాడిని, ఒక జంగమయ్యను, ఒక వ్యాఘ్ర చర్మాంబరుడు, ఒక పెద్ద పులి యొక్క చర్మాన్ని ధరించినటువంటి వాడి, పాము మెడలో వేసుకుని శ్మశానం యొక్క విభూతి పీల్చుకున్నటువంటి వాడిని కోరుతున్నారు. వీళ్ళు మరి అనేక విధంగా దుర్భాషలాడాడు ఆయన. అప్పుడు ఆమె ఆ సతీదేవి లాగా కోపగించుకోలేదట. ఒకటే మాట ఉందట, నా పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి నేను ఇంకా బతుకున్నావయ్యా, నీ నాన్న తిరగకుండా ఉంది. ఆయన కనుక కళ్ళు తెరిస్తే నువ్వు ఉండవు ఇక్కడ. చాలు చాలు, నువ్వు ఎన్ని చెప్పినా ఆయన మీద నా ప్రేమ లేశమంతా కూడా తగ్గదంటే చిన్న క్షణమంతా కూడా తగ్గదయ్యా. నేను ఆయననే పెళ్లి చేసుకుంటాను, నువ్వు పోవచ్చు, నువ్వు చెప్పిన కాడికి కాదు కాదు. మహోత్సవ సమయే శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి ఆశీర్వదమపేక్షమానాయ ఆయుష్మదే బ్రాహ్మణేభ్యో నానానామేభ్యో నానాగోత్రేభ్యో ఇప్పుడు జరిగినటువంటి నమస్కారం చేయండి. అయ్యా నమస్కారం చేసుకోండి అందరూ. ఓం
యజ్ఞోపవి వేస్తారు అంటే ఇది శరీరం పైన ఉన్నట్టయితే దీనిని ఆనుకొని 3 ముళ్ళు ఉంటాయి దీనికి ఆనుకొని గాయత్రి సావిత్రి ఆయుష్యం పది మంత్రం విద్యాపవేదం ఫలమస్తేజ పదయే హర 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 మహాదేవ శంభో శంకర మంగళం శ్రీకాంతాయ కాంతాయ కాంతాయ మహాదేవ దేవాయ బలినాథాయ మంగళం నిశిరస్తో మంగళాన్ని భవంతు సమస్త శిరస్సు సమస్త మంగళాన్ని భవంతో పునంతు నిరాజానందం ఆత్మన్యంతో నారాయణాయ శివాయ దేవి కర్ణో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చక్రే విష్ణుపత్రే చ దేవి కర్ణో లక్ష్మీ ప్రచోదయాత్ రాధికాయ సీతావల్లభాయేన లోకజీవన హేతునా కంఠే భద్రాయ శివహే